నువ్వేమంటావక్క? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అంటాను. ఏంటి ఈవిడ ఈ రేంజ్లో పొగుడుతుంది? మాకు కీడు చేయడానికి ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే సరే, టైం అవుతుంది, బయలుదేరండి. పదండి. ఇదేంటండి, శుభమా అని గుడికి బయలుదేరుతుంటే గుమ్మడికాయ ఎలా పడిపోయిందేంటి? కొంపతీసి ఇదేమైనా అపశకునమా ఏంటి? మమ్మీ, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో. తాడు తెగిపోయింది, గుమ్మడికాయ జారిపడింది. నువ్వేం టెన్షన్ పడుకో. అంతే అంతే, అఖిల్ చెప్పిందే కరెక్ట్. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. ఇక మనకి ఏ అశుభాలు జరగవు, అన్ని శుభాలే జరుగుతాయి. ఎందుకైనా మంచిది, కారు బయలుదేరేటప్పుడు కొబ్బరికాయ కొట్టండి. అశోక్. అలాగే డాడీ. అయ్యయ్యో, అత్తయ్య గారి కుంకుమేంటి అలా కరిగిపోయింది? నీళ్లు పడ్డప్పుడు కరగకుండా ఎలా ఉంటుందక్క? నువ్వు అనవసరంగా కంగారు పడి అత్తయ్య గారిని కంగారు పెట్టకు. బయలుదేరినప్పటి నుంచి ఇలా అపశకునాలు ఎదురవుతున్నాయి. నా మనస్సు ఎందుకో కీడు శంకిస్తోంది. మీరలా ఆలోచించకండి అత్తయ్య గారు, అలాంటిదేమీ జరగదు. మనకి ఏ కీడు జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఒక్క నిమిషం. కన్నయ్య, అక్కడ అత్తయ్య గారికి ధైర్యం చెప్పడం కోసం అలా మాట్లాడాను. అత్తయ్య గారి నుదుటి మీద నుంచి కుంకుమలా జారిపోతూ ఉంటే నా గుండెలు జారిపోయాయి తెలుసా? వాళ్ళ పెళ్లి రోజున ఇలాంటి అపశకునాలు ఎదురవుతున్నాయేంటి కన్నయ్య? ఏమీ జరగకూడదు, ఎలాంటి కీడు జరగకూడదు. అత్తయ్య గారు నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఉండాలి. ఆశీర్వదించు కన్నయ్య. అత్తయ్య, కన్నయ్య కుంకుమ పెట్టాను. ఇంక మీరు ధైర్యంగా ఉండండి.
కడుక్కోండి. మీరు కడుక్కోండి. పర్వాలేదు, నువ్వు కడుక్కో. పర్వాలేదు, మీరు కడుక్కోండి. అరే పర్లేదు, నువ్వు కడుక్కో. మీరిద్దరు తర్వాత కడుక్కుందరు గాని ముందు నేను కడుక్కుంటాను. తొందరగా కడుక్కుని రండి. ఇక్కడ మీరిద్దరు నువ్వు కడుక్కో అంటూ ఉంటే అక్కడ అభిషేకం పూర్తవుతుంది. విన్నారుగా, కడుక్కోండి. ఓకే. తిని బాబాయ్ ఏంటలా ఫ్రీజ్ అయిపోయారు? జాయింట్లు పట్టేశాయా? అంటే మీ పిన్ని పడబోతుంటేను పట్టుకున్నాను అంటావు. చూసా, నువ్వు పట్టుకోవడం చూసా. నేను ఫోటోలు కూడా తీసా. బాగా వచ్చాయి కదా ఫొటోస్? సరేలే, పదండి, మామయ్య గారు వెయిట్ చేస్తుంటారు. శ్యామ, ఎత్తుకుని తీసుకెళ్ళినా? ఇది గుడి, గుడిలో భక్తుల్లాగా బిహేవ్ చేయాలి. పదండి. హలో మేడం. ఎక్కడ? ఆన్ ది వే మేడం. పౌడర్ తీసుకొస్తున్నావు కదా? తీసుకొస్తున్నా మేడం. ఆ పౌడర్ లోపలికి వెళ్తే గ్యారంటీగా ఆర్గాన్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అవుతాయి కదా? గ్యారంటీగా ఫెయిల్ అవుతాయి మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏ కారణం చేత ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి అనేది చెప్పలేరు మేడం. గుడ్, వెరీ గుడ్. మీరు ఎక్కడున్నారు మేడం? నేను ఆల్రెడీ టెంపుల్లోనే ఉన్నాను. నేను కాసేపులో అక్కడికి వచ్చేస్తాను మేడం. ఓకే, ఇక్కడికి వచ్చాక జాగ్రత్త. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎవరికంటా పడకుండా నువ్వు నాకు ఆ పౌడర్ ఇవ్వాలి.
ఓకే ఓకే మేడం. ఇక్కడ నా పని పూర్తయిపోగానే అక్కడ నీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి. ఓకే ఓకే మేడం. తొందరగా వచ్చేయ్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మేడం. నిత్య వంచక వృక్ష